పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి కీర్తన ఈరోజు తెలుసుకున్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి గొప్ప గొప్ప దేవతలు, ఋషులు, అనేక మంది భక్తులందరూ కూడా విచ్చేశారు. శ్రీనివాసుడు, పద్మావతి మాత ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా పీటల మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎంతో అందంగా అలంకరించుకొని ఉన్నారు. పెళ్లి కొడుకు యొక్క అలంకరణ చెప్పాలంక ఎంత ఎక్సలెంట్గా అలంకరిస్తారు. ఇద్దరు కూడా ఎంతో అందంగా ఉన్నారు. ఆయన కందర్ప కోటి కమనీయ విశేష శోభం, ఆయన కోటి మన్మధుల యొక్క అందంతో ఉండేటువంటి ఆ శ్రీనివాసుడు ఉన్నాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి అయినటువంటి పద్మావతి దేవి ఉన్నది. ఇద్దరు కన్నుల పండుగగా ఉన్నదనమాట వాళ్ళ వివాహ వేడుక. ఇప్పుడు ఆమె తన చేతిలో దోసిటి నిండా తలంబ్రాలు పట్టుకొనున్నది శ్రీనివాసుడి మీద పోయడానికి. అయితే ఆమె వరుడు అయినటువంటి శ్రీనివాసుడిని చూసి ఓరచూపుగా చూస్తూ చాలా సిగ్గుపడుతూ ఉందట. సహజంగా ఎంతో ఇష్టంగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే దగ్గరగా వస్తారో, దగ్గరగా ఉంటారో చాలా దగ్గరగా, అప్పుడు తెలియకుండానే ఎంతో సిగ్గుపడుతూ ఉంటారన్నమాట. అలా సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉందట. అలా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఓరచూపుతో ఆ శ్రీనివాసుడిని చూస్తూ ఉందట. తలంబ్రాలు పోయడానికి సిద్ధంగా ఉంది. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. పెండ్లి కూతురైనటువంటి ఆ పద్మావతి దేవి ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి ఆమె. ఎంతో అందమైనటువంటి ముగ్ధ మనోహరంగా ఉంటుంది. శ్రీనివాసుడికి ఇష్టమైనటువంటిది జవరాలు. అయితే ఆమె మెడ నిండా కూడా ముత్యాలతో చేసినటువంటి హారాలన్నీ అలంకరించుకో ఉందట. ఆ హారాలన్నీ ఎలా ఉన్నాయంటే ముత్యాలతోని ఒక మేడ కడితే ఎట్లా ఉంటుందో అలా ఉన్నాయట. అంత అందంగా ఉన్నాయట ఆభరణాలన్నీ కూడా. ఆ వివిధ రకాలైనటువంటి ఆభరణాలతో ఆమె ఎంతో ప్రకాశిస్తూ ఉందట. పెండ్లికి అనేక మంది ముత్తైదువులు కూడా వస్తారు కదా, కాబట్టి ఆమె చుట్టూ ముత్తైదువులందరూ కూర్చో ఉండారు. వారి మధ్యలో ఆమె మురిపెంగా కూర్చో ఉందట. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాసుని యొక్క ఆ నామాన్ని వింటానే ఆమె ఎంతో సిగ్గుపడిపోయిందట. చాలామంది ఇప్పటికీ కూడా తన భర్త పేరు చెప్పమంటే సిగ్గుపడుతూ ఉంటారన్నమాట. పేరు చెప్పాలన్న ఆ పేరు విన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటారు. అది ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ బాండింగ్ అనమాట. అది ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత. అలా ఆమె సిగ్గుపడుతూ కూర్చున్నప్పుడు అందరూ వాళ్ళని ఎంతో ఆనందంగా చూస్తున్నారన్నమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత భాగ్యంలో చూడండి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యొక్క వివాహాన్ని చూసేటువంటి భాగ్యం కలిగింది వాళ్ళకు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభవం చూసేటువంటి భాగ్యం కలిగింది అనమాట. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి బెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ఆ పెళ్లి కుమార్తె
పద్మావతీదేవి తన కాళ్ళకు మేలైనటువంటి కాలి అందెలు ధరించి ఉన్నది. అయితే సర్వ సమర్థుడైనటువంటి తన భర్త ఎదుట నేను కూడా తక్కువ ఏమి కాదన్నట్లు కొంచెం నెరజానలాగా కనిపిస్తుందట. ఈ పెళ్లి వేడుకల్లో ఒకరినొకరు ప్రశ్నించుకోవడాలు, చలోక్తిగా మాట్లాడుకోవడాలు, అందులో కొంచెం అలుకలు, కొంచెం పంతాలు, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. చాలా పాత పెళ్ళిళ్ళలో భలే ఉంటాయన్నమాట. అలా కొంచెం టీజింగ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా తన చతురతతో ఆ శ్రీనివాసుడు, ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క హృదయంలో ప్రేమను, ఉత్సాహాన్ని నింపిందట. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ఆ పెండ్లి కూతురైనటువంటి పద్మావతీదేవికి జడ కొప్పుగా వేశారట. ఆ కొప్పుకు అందంగా పూలు చుట్టి అలంకరించారట. ఆ అలంకరణలో అమ్మ ఎంతో వైభవంగా ఉందట. పెళ్లికి కానుకగా అనేక చీరలు వచ్చాయి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కానుకగా తీసుకొని వచ్చారన్నమాట రకరకాల చీరలు. ఆ పెళ్లి సమయంలో రకరకాల సన్నివేశాలు ఉంటాయి కదా, ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క చీర అలా కట్టుకుంటూ ఆమె ఒక పెట్టెడు చీరలు కట్టేసిందంట. ఆమె చివరగా ఆ శ్రీనివాసుని యొక్క కౌగిలిలో, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కౌగిలిలో ఆమె ఒదిగిపోయిందట. అలా ఆ స్వామివారి కౌగిట్లో చేరినటువంటి ఆ పద్మావతీదేవి ఆ శ్రీనివాసుని యొక్క హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిందట. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి ఒక మహానిధిలా శోభిల్లుతోందట. హరిబోల్. శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహామహోత్సవకి జై. మనకు తిరుమలలో నిత్య కళ్యాణం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనము కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూసేటువంటి భాగ్యం కలిగించమని, ఆ భగవానుని యొక్క కృప మనపై అపారంగా ఉండాలని వేడుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.